This program is sponsored by Thrill City, Hyderabad. హాయ్ హలో నమస్తే, నేను మీ జబర్దస్త్ ఫణి. ఈరోజు 4 Sides ఛానల్లో నేను మీ అందరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అసలు ఇక్కడికి దేనికి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? రా 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 పక్కన కూర్చో, ఈ సింబల్ అర్థమవుతుందా మీకు? ఇదంటే ఏమనుకుంటాం, లండన్ పోతున్నా అంటాం కదా, లండన్ అంటే చెంబు పట్టుకొని పోతారు. ఇంత చెప్పినా కూడా మీకు ఆ టైటిల్ అర్థం కాలేదా? అరే బహిర్భూమి, ఈరోజు ఎక్కడ చూసినా వైరల్, బహిర్భూమి 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 అంటే అందరినీ పొమ్మని కాదు, సినిమా టైటిల్ అది. అయితే దానికోసం గెస్ట్లు వచ్చారు. సారీ, నేను కూడా గెస్ట్గానే వచ్చా, కాకపోతే శ్రీజ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంది, నేను గెస్ట్కి వచ్చా. అట్లా కొంచెం వెరైటీ ఉంటుందని అట్లా ఇచ్చిన. ఏమంటా శ్రీజ? చాలా మామూలుగా లేదు సార్. అవును, మామూలు. మేము ప్రిపేర్ అయినంత అంతేనా? నువ్వు ప్రిపేర్ అయినావా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. మళ్ళీ నేను కూడా చిన్న డైరెక్టర్ గారికి వేసుకోవాలి సార్. ఇప్పుడు మరి అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ చిన్న చిన్న మూవీస్కి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా తెలుగు సినిమాల్లో కూడా కంటెంట్ లేదని ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు మీ బహిర్భూమి ఈ మూవీతోని మన ముందుకు వచ్చారు డైరెక్టర్ రామ్ ప్రసాద్ కొండూరి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు 4 Sides టీవీ సార్. నా చెప్పలే వెల్కమ్ అంటే మీరే ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్న తర్వాత జబర్దస్త్ ఫనీ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు 4 Sides టీవీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీజ. ఓకే, నీకు కూడా వెల్కమ్ శ్రీజ. థ్యాంక్ యూ. సో 4 Sides టీవీలో మీరు బహిర్భూమి ప్రమోషన్స్కి ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బహిర్భూమి ఆ పదం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ టైటిల్ అది ఎందుకు పెట్టాలనుకున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. మీతో మాట్లాడతా సార్, ఎందుకంటే మీరు ఇప్పటిదాకా అన్ని సింబల్స్ అర్థమయ్యాయి మాకు, కంటెంట్ తీసుకున్నాం మీ దగ్గర నుంచి. సార్ మీరు చెప్పండి, అంటే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే పదం బహిర్భూమి అనేది, మరి కథ కూడా దాని చుట్టూ తిరుగుతుందా? ఎందుకు బహిర్భూమి అని పెట్టారు? యాక్చువల్గా మీరు చెప్పినట్టు కథ కూడా దాని చుట్టూ తిరుగుతుంది. ఆ బహిర్భూమి అంటే యాక్చువల్గా అది నార్మల్, అంటే మనం బహిర్భూమి అంటే ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం, బయట వెళ్ళడానికి అని అనుకుంటున్నాం. కానీ ఇంతకుముందు ఏంటంటే ఒక 80స్కి ముందు, 80s తర్వాత ఎక్కువ మంది టాయిలెట్స్ ఇవన్నీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 80స్కి ముందు రాజులు ఇంకా ఆ టైంలో ఎక్కువగా ఊరికి ఒక బహిర్భూమిని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఊర్లో వాళ్ళు, లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా. అట్లా వెళ్ళేటప్పుడు చాలా వాటి కోసం ఊర్లు కొట్టుకొని గొడవలు జరిగేది, రక్తపాతాలు జరిగేవి. అది క్రమేణా మనం వాడుకు తగ్గించాం కాబట్టి రక్తపాతాలు తగ్గించడానికి ఇంట్లో పెట్టుకున్నారు. చూస్తున్నా రాజుగారు కూడా కత్తి పట్టుకొని బహిర్భూమి పోతారని ఆలోచిస్తున్నా. చెంబు పట్టుకొని చేతితో కత్తి పట్టుకొని ఎట్లుంటారా ఇట్లా పట్టుకొని, వాళ్ళకి సపరేట్ ఉంటుందేమో మళ్ళీ. ఓకే సార్ చెప్పండి. అలాగా ఈ విలేజ్లో ఏంటంటే కథ అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి యాక్చువల్ కథకి చాలా దగ్గరలో ఉంటుంది, అందువల్ల ఈ బహిర్భూమి అని పెట్టాము. సో పోస్టర్ మీద కూడా అందుకే చెంబులు పెట్టుకోవాలి. చాలా ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తున్నారు పోస్టర్. కానీ సినిమా మాత్రం నేను చెప్తున్నా కదా, అంటే రెగ్యులర్గా వచ్చే సినిమాలా కాకుండా అందరూ మామూలు కామన్ చెప్తారు, మాది రెగ్యులర్ సినిమా కాదు, మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మా కథ డిఫరెంట్. కానీ ఇది నిజంగానే డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు బహిర్భూమి అనేది టైటిల్ అందరూ బహిర్భూమి పెడుతున్నారు అట్లాంటి టైటిల్ పెడతారా అన్నారు. కానీ మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ నో కాంప్రమైజ్, మేము అదే పెడతామన్నాం. మాకు ఇప్పుడు ఫస్ట్ టైటిల్ దగ్గర నుంచి ప్లస్ అయింది. అందరు బహిర్భూమి ఏముంటుంది బహిర్భూమిలో ఏముంటుంది అదే ఉంటుంది, ఏది ఉండాలో అదే ఉంటుంది. నిజంగా సూపర్, అంతే. ఓకే సార్, మీరు స్టోరీ యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే స్టోరీ మీకు డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ ఫ్లాష్ అయిన లైన్ ఏంటి? వాళ్ళు చెప్పిన దానిలో మీకు అట్రాక్టివ్గా అనిపించిన ట్యాగ్ లైన్ ఏంటి? అట్రాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకండి. అబ్బా ఎట్లా తెలుసు. అయితే నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఒకటి అడిగిన, హీరో ఎవరని అడిగిన. నోయల్ అన్నారు. నోయల్ అంటే మొత్తం ర్యాప్ చేస్తాడు, మొత్తం హలో నమస్తే నేను 4 Sides టీవీకి వచ్చాను ఇవన్నీ. బహిర్భూమి అంటే నోయల్ సరిగా ర్యాప్ నేను అదే నోయల్ అని అట్లుంటుంది కదా, 4 Sides టీవీకి వచ్చాను, శ్రీజ కూర్చుంది యాంకరింగ్ చేస్తుంది, ఇట్లా చేస్తాడు కదా. అట్లాంటిది ఒక పల్లెటూరు విలేజ్ బాయ్ ఎట్లా చేస్తాడు అనుకున్నా. కట్ చేస్తారా నువ్వేమనుకో, కానీ గిరగా తీసిండు. ఒక పల్లెటూరు అబ్బాయిలా మామూలు ఎట్టుంటది, మొత్తం చినిగిపోయిన ప్యాంట్ అట్లుంటుంది కదా, కట్ చేసి ఇక్కడ భలే చేసిండు. పల్లెటూరు అబ్బాయి అంటే పల్లెటూరు నుంచి ఎట్లున్నాడో అట్లా చేసిండు. నాకు మస్తు అనిపించింది అక్కడ. అసలు నేను ఫస్ట్ షాక్ అయింది, నోయల్ పల్లెటూరు సబ్జెక్ట్కి ఎట్లా సింక్ అవుతాడు అనుకున్నాను నేను. అక్కడ పోయిన తర్వాత కట్ చేస్తే ఆసమ్ సినిమా మాత్రం నిజంగా
మీ క్యారెక్టర్ గురించి? నా క్యారెక్టర్ వచ్చేసి నేను ఏంటంటే ఇందులో వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇందులో వచ్చేసి పల్లెటూరులో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఎట్లుంటాయి ఒక్కోడు అది ఒక్కొక్క మేనేజ్ ఉంటుంది కదా. ఈ పల్లెటూరులో వీడు నాకు ఒక బ్రాండ్ ఉంది కదా తాగుబోతు, ఇందులో తాగుబోతు క్యారెక్టర్ చేసా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీ. సార్ మరి షూటింగ్స్లో తాగబోతు క్యారెక్టర్ చేసినప్పుడు ఇంటికి రాగానే అక్కడ కూడా ఆటోమేటిక్గా అట్లనే వచ్చేస్తుంది? అట్లే ఉండదు. ఇప్పుడు మాకెట్లుంటుంది, ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్ అంటే హలో శ్రీజ ఎట్లున్నావు మంచిగా, హలో ఏం చేస్తావు, హలో నువ్వు యాంకర్ అయితే నువ్వు యాంకర్ రాకుండా మా తాగుబోతులు ఏమైనా అన్నావు అనుకో నీ సంగతి చెప్తా, మా తాగుబోతులు అందరూ వస్తారు, అర్థమవుతుందా, స్విచ్ ఆఫ్ అలానే ఇట్లా ఇది అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు గే క్యారెక్టర్ ఉంటుంది కొంచెం, హాయ్ హలో శ్రీజ ఏం చేస్తున్నావు, సర్లే ఈ అమ్మాయిలతో మనం మాట్లాడి, హాయ్ కెమెరామెన్ పేరు ఏం పేరు, కెమెరా చాలా స్మార్ట్ ఉన్నాడు తెలుసా, ఎంత బాగా నవ్వు ఉంచేసా ఎంత నిజంగా, హాయ్. సార్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటా కదా మీకు సెట్స్ లో. మనం ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలంటున్నాను, అనేది అట్లా స్విచ్ ఆఫ్ చెప్పలేదు అందుకే అయిపోయినాయి. మళ్ళీ స్విచ్ ఆన్ చెప్పాలా? సరే అట్లా మనం ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోవాలి. టీమ్ లో ఫనీ గారు ఒక్కరే కాదు, టీం అంతా అలాగే ఉంటారు. అవునా? హీరో గారు కానీ నోయల్ గారు కూడా ఇట్లా చాలా ఫన్నీగా ఉంటాయి సెట్స్ లో అసలు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనే వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి. డైరెక్టర్ అనే వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వకపోతే కొంతమంది అంటే చాలా సినిమాలు మేము చేస్తుంటాం కదా, కొంతమంది యాజ్ ఇట్ ఈజ్ పిన్ టు పిన్ ఇట్లనే అప్పచెప్పంటారు. ఏం చేస్తున్నావురా తిన్నావా అనేది ఉందనుకో, ఏ ఏ ఏ వద్దు ఏం చేస్తున్నావురా చెప్పు అంటారు. అరే నీ మామూలుగా మన ఫ్రీడమ్ ఏం చేస్తున్నావు అంట అట్లా చెప్పనియరు. నాకేందంటే మా రాంప్రసాద్ నిజంగా చెప్తున్నా, ఎట్లా అంటే ఫ్రీడమ్ ఇచ్చి ఇంకా ఆల్రెడీ 50% కామెడీ ఉంది, అంతా మంచిగా రాసిండ్రు. ఇక నాకేమనిపించి ఇంకా బాగుంటే 100% ఉంటే బాగుంటుందని చెప్పి మా జబర్దస్త్లో రాసుకుంటుంటాం కదా. నేను నిజంగా అడగంలోనే అరే అన్న ఇంకా కొంతమంది ఇంకోతోటి అక్కర్లే మేము చెప్పింది రాసింది ఆస్ట్రీ చెప్పు అంటారు. కానీ మా డైరెక్టర్ చాలా తెలివిగా మన సినిమాకి ప్లస్ అయ్యింది కాబట్టి అన్న రాసిండి అన్నాడు ఫట్ట నేను నోయలు ఈయన కూర్చొని మంచి కామెడీ పంచులు ఫట్ రాసేసాం. ఫుల్ లెంత్ కామెడీ ఎంత బాగుంటుంది అంటే మా జబర్దస్త్ మేము మమ్మల్ని చూసినంతసేపు జబర్దస్త్ చూసినంత ఉంటుంది. అదే ఏదేం లేదు థియేటర్కి వచ్చి బాధపడకుండా ఏమైంది మొత్తం అయిపోయి కొడుకు పరిశాన్ అవుతాను మొత్తం అని ఎవరు ఉండడు కదా. అందుకని ఎంజాయ్ చేయాలి. థియేటర్కి వస్తే అమ్మా అని ఉండాలి ముసలోళ్ళు కూడా. అందుకని చెప్పేసి ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ రావచ్చు, చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ బహిర్భూమి మూవీ చూసిన తర్వాత నీ కూడా అలవాటు బహిర్భూమి అంటున్నావు, బయటకు వచ్చిన తర్వాత రివ్యూస్ ఇస్తారు కదా, వాళ్ళు ఎలాంటి రివ్యూస్ ఇస్తారు మాకు ఒకసారి మీరు చేసి చూపించాలి. బహిర్భూమి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అంటున్నాడు ఏం అర్థమే కాదు. యా అంటే బాగుందా బాగాలేదా ఎవరో తెలియదు. ఇంకొకళ్ళు మామూలుగా నేననేది ఏంటంటే ఇప్పటివరకు యంగ్ యూత్ పిల్లలందరూ కూడా రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా. ముస్లిం మన తెలంగాణ ముస్లిం కూడా మైక్ పడి కొడక ఈ సినిమా మంచిగా ఉన్నది కొడక బహిర్భూమాన్ని ఆ రాంప్రసాద్ పిల్లగాడు పెట్టిండో సినిమా అయితే ఎంత మంచిగున్నదో నవ్విచ్చిన ఒక్కోసారి అయితే నాకు భయం వేసి నవ్వుకుంటే అక్కడ పోతానేమో అనుకున్నా. మంచి సినిమా మాత్రం మంచిగా చేసిండో. ఈ పిల్లగాడికి మంచి సినిమాలు వస్తాయి బిడ్డ, మంచిగా మీరు అందరు కూడా చూడండి, సినిమా మంచిగా ఉన్నది, పాటలు మంచిగా ఉన్నాయి, యాక్టింగ్ మంచిగా ఉంది, వీటన్నిటికంటే ఫనీ ఉన్నాడు కదా, ఒకటే కామెడీ చేస్తాడు పోరాడు. మా ముసలోడు ఎట్లా చేసుకోవడం సేమ్ అట్లా చేస్తాడు కొట్టాలి అయ్యా గ్యాప్ లో వేసేసుకోవాలి అట్లా ముసలి రివ్యూ చేస్తే ఎట్లుంటుంది. ఓకే సార్, తెలుగు కాకుండా హిందీ కానీ మలయాళం కానీ ఇలాంటి లాంగ్వేజెస్కి సంబంధించిన మూవీస్లో చిన్న మూవీస్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు కదా, మరి తెలుగులో ఎందుకు అంత ఎంకరేజ్మెంట్ ఉండదు? అంటే మనకు పక్కింటి పుల్లకూరనే మంచిగా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది, చిన్న మూవీసే బాగా ఆడుతూ ఉన్నాయి ఇప్పుడు పెద్ద మూవీస్ కంటే. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిగా ఆడుతున్నాయి. పెద్ద ప్యాడింగ్ కూడా లేకపోయినా కొత్త వాళ్ళతో కూడా మంచి వంటర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆయి కూడా అంతే, చాలా సినిమాలు. నోయల్ సార్తో వర్క్ చేసినప్పుడు, నోయల్ సార్ అంటేనే మనకు బిగ్ బాస్, రంగస్థలం ఇవన్నీ గుర్తొస్తాయి, కుమారి 21. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనకు స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లా ఉండే, ఆన్ సెట్స్ ఎలా ఉండే? స్టోరీ చెప్పినప్పుడు యాక్చువల్గా నాకు నా డెబ్యూ మూవీ ఇది, ఒక ఫస్ట్ హీరోకి స్టోరీ చెప్పడం. నేను చెప్పాను అంటే చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నారు, తర్వాత ఒప్పుకుంటారా లేదా అని వెయిట్ చేసాం. అప్పుడే ఓకే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నారు. కథ విని బాగా ఎగ్జైటింగ్ అయ్యారు. ఓకే ఇంకా నుంచి స్టార్ట్ చేసుకో. నోయల్ చాలా జాయల్గా ఉంటారు,
చాలా ఎనర్జెటిక్. ఆయన సెట్స్ లో ఉన్నారంటే ఫస్ట్ అందరు కూడా అడుగుతారు నోయల్ గారు ఉన్నారు ఈ రోజు అని. బాగుంటాడు. సో నోయల్ గారితో మీకున్న ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఇక మొత్తం ఒకటైతే చెప్తాం, మీకు చాలా అంటే ఇక సినిమా కెమెరా మళ్ళీ సరిపోదు చెప్పు. మొత్తం మేము ఫస్ట్ మార్నింగ్ దిగిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మేము కంటిన్యూ. ఆ నోయల్కి మాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. నోయల్ హీరో చేసిన దాంట్లో నేను అందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. తర్వాత మేము తను ఒక 10 years బ్యాక్ యాంకరింగ్ చేశాడు జెమినీలో. వాటిలో కామెడీ షోస్ చేసా. అప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి భయ అనుకుంటా మంచిగా ఉంటాడు. ఇద్దరు మనోడు కూడా ఏ ఈగో లేకుండా అందరితో కలిసిపోతాడు, మంచిగా ఉంటాడు. మరి హీరోతో బాగానే ఉంది, మీరు ఆన్ సెట్స్ అంటే మీ షూటింగ్ అయిపోయిన తర్వాత అలా మీ మీద కూడా కొంచెం కాంట్రవర్సీస్ వస్తున్నాయి అని చెప్పేసి. కాంట్రవర్సీయా? నా మీద కాంట్రవర్సీ అంటే ఇంతవరకు లేదు, రాబోదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, అంటే డైరెక్ట్గా ఇప్పుడు కెమెరా ముందు మిమ్మల్ని అడగొచ్చా లేదా నాకు తెలీదు, కానీ నా మీద అయితే ఎలిగేషన్స్ ఏం రావు. ఇప్పుడు బయట చాలా ఎక్కువ అవుతున్నాయి. నేనైతే హీరోయిన్ తోటి మామూలునే ఉన్నా, ఆర్టిస్టులతో మంచిగానే ఉన్నా, ఇంకెవరితో ఉన్నా నేనైతే నాతో అయితే కాన్ఫిడెంట్గా నిర్మోహణం చెప్తున్నా. నా మీద ఎలిగేషన్స్ రావు. ఎవరు ఇచ్చిన, లేడీస్ ఇచ్చినా జెంట్స్ ఇచ్చిండ్రా జంపు అంటే కొంచెం నాకు డౌట్ వచ్చేలా అంటున్నా. ఇప్పుడు లేడీస్, ఇప్పుడు బాయ్స్ నేను ఎక్కువ మాట్లాడతా, వాళ్ళు కూడా నేను అయితే మాట్లాడలేదు ఏంటంటే అన్న అట్లా ఎలిగేషన్స్ వచ్చినాయా? లేదు, మీరు ఇప్పటిదాకా అనుకున్నాం కదా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైప్, స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు ఏమన్నా వచ్చాయేమో. అదంటే నేనైతే ఎవరితోనైనా ఒకటేలా ఉంటా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే ఫ్రెండ్లీగా ఉంటా, ఒకటే ఉంటా. కాంట్రవర్సీ అనేది ఒకటే. నేను ఎవరైనా చెప్తున్నంటే ఎవరితో కాంట్రవర్సీ ఉంటుంది? ఎవరైనా, నేను అమ్మాయిలు కూడా నేను ఒకటే చెప్తున్నా, అంటే టీవీ ముఖం చెప్పేది ఏంటంటే అంత అయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం రాదు. ముందే ఎవడైనా ఏమన్నా అన్నప్పుడు ఒరే బాడక ఏం చూస్తున్నాను ఒకసారి అంటే ఎవడు చూడాడు. ఏమని చెప్తా? అంతే. ఇష్టమైతే అది మీ ఇష్టం, అది కూడా చెప్తున్నా. ఇష్టమైతే మీరు ఎక్కడైనా సంకనాకండి, ఏడాని చేయండి. కానీ కెమెరాల ముందుకు వచ్చి వాళ్ళ జీవితాలు ఆగం చేసి వీళ్ళ జీవితాలు ఆగం చేసుకొని మీ జీవితాలు ఆగం చేసుకొని దయచేసి మాత్రం మీరు కంటు కావద్దు. మీ తల్లిదండ్రుల పాపం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళు పాపం ఎంత చితికిపోతారో ఎంతో ఒకసారి ఆలోచించండి. కెమెరాల ముందుకు వచ్చి వాటి ముందుకు వచ్చి దయచేసి మీరు ఇబ్బంది పడద్దు, మీ తల్లిదండ్రుల పాపం వాళ్ళు ఏడ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. నేనైతే చెప్పేది అదే. ఏమంటామా? ఇప్పుడు అంటే ఫస్ట్ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏదన్నా అమ్మాయి చూస్తే ఏం చూస్తున్నావు ఏం రా బాడుకో అంటే లేదు అక్కడ బట్టి నేను ఏడు తాగుతా అనేది. అది ఇప్పుడు ఎట్లుందంటే హాయ్ పని అంటే వీడు ఆగుతాడా, వీడు కూడా ఏం చెప్తాను అంటే వీడు కూడా. అందుకని ఎప్పుడైనా మనం ఏంటంటే అమ్మాయిలు కూడా నేను చెప్పింది డ్రెస్సులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం ఏదో వెనక కిటికీలు వేసుకొని దర్వాజాలు వేసుకొని ఎందుకు అవసరం లేదు. డ్రెస్సులు ఇక్కడ దాకా మనం అమ్మాయిలు నేను చెప్పేది ఏంటంటే సిస్టర్స్ అనుకో వాళ్ళందరూ చెప్పేది ఒకటి, మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు దయచేసి. నాకు బిడ్డ ఉంది, నా బిడ్డ కూడా నేను చెప్తా ఈడదాకా ఇయ్యక బిడ్డ ఈడదాకా చాలు, ఎవరు మనం చూడక్కర్లే. ఒకరికి మనం అవకాశం ఇచ్చినట్టే. ఒకరికి మనం అవకాశం ఇస్తే వాడు ఒక్కసారి కొంచెం వస్తాడు, ఒకసారి చేస్తాడు, ఒకసారి కాలేస్తాడు. దయచేసి నేను అనేది ఆడపిల్లందరికీ చెప్పేది ఒకటే, అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇస్తే వాడు అవకాశం తీసుకుంటాడు అంతే. సో మీ పైన మాత్రం ఏది లేదు? లేదు, ఇప్పటివరకు అయితే లేదు బిడ్డ. ఇంత మంచి కథకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అజయ్ పట్నాయక్ గారు, మాకు తెలుసు ఆర్పి పట్నాయక్ గారు, మరి అజయ్ పట్నాయక్ సార్ ఎలా చేశారు ఏంటి? సాంగ్ యాక్చువల్గా 2 songs రిలీజ్ అయినాయి ఆల్రెడీ, మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఆదిత్య మ్యూజిక్లో. అజయ్ పట్నాయక్ గారు మేము ఎక్స్పెక్ట్ చేసాం కొంతవరకు సాంగ్, అంటే ఆయన మూవీస్ చేశారు ప్రీవియస్ మూవీస్, కానీ ఇది నోయల్ గారికి స్పెషల్గా తీసుకున్నారు. యాక్చువల్గా నోయల్ గారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది ముందు నుంచే, ఆల్రెడీ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ ఈ మూవీలో పర్టికులర్గా 4 songs ఉంటాయి. 4 songs ఒక్కొక్క వేరియేషన్ చాలా బాగుంటాయి సాంగ్స్. ఓకే సార్, మరి అన్ని ఇప్పుడు వచ్చిన మూవీస్లో హుక్ స్టెప్ అని చెప్పేసి చాలా ఫేమస్ చేస్తున్నారు. ఒక హుక్ స్టెప్ ని తీసుకొని చాలా ఫేమస్ చేస్తున్నారు కదా, అలాంటి మీకు మీ మూవీలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేము ఉంది హుక్ స్టెప్ ఉంది. మీరే వేసారా? మాస్టర్ డాన్స్ మాస్టర్ వేసా, నిజంగా ఉంది, మీరు చూడండి ఉంది. సార్ కూడా వేసారు మరి. అమ్మో ఫనీ గారి హుక్ స్టెప్ అంట ఇన్స్టాగ్రామ్ లో పోతేనే. ఓకే, సో ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి, అది చాలా బిగ్ సబ్జెక్ట్ మీకు. సో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి సార్. మీరు చెప్పండి సార్ ఫస్ట్, ఎందుకంటే చెక్ ఇచ్చారు కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన తర్వాత నేను మొత్తం నేను చెప్పాను. చెప్పడం టైం
ఇక గ్యాప్ ఉండదు మొత్తం ప్రొడ్యూసర్ గారు చాలా మంచివాడు చాలా ఇయర్ మొత్తం చెప్పేస్తారు కదా ఆయన చెప్పడానికి ఉండదు. ఫస్ట్ ఆయన చెప్పిన తర్వాత మిగిలింది నేను చెప్తాను. ఓకే సార్. సార్ ప్రొడ్యూసర్ గారి గురించి. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ఒక 20 years బ్యాక్ మూవీ చేశారు, బట్ అది ఏ కారణాల్లో కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత ఆయనకి ప్యాషన్ ఉండేది మూవీ చేయాలి. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉంటారు. ఖచ్చితంగా మన తెలుగు మూవీ చేయాలని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మా హీరోయిన్ రిషితా గారు యాక్చువల్లీ నాకు కాంటాక్ట్ ఇచ్చారు, ఇలాగా సారు మూవీ చేద్దాం అనుకుంటున్నారు, మంచి కథ ఉంటే అంటే నేను వీడియో కాల్లో చెప్పాను. హీరోయిన్ గారు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అవును, యాక్టివ్ ప్రెస్ మీట్ లో యాక్టివ్ అనుకున్నారా? ఓకే, సో మీరు చెప్పండి సార్. ఈ ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పాలంటే నేను ఇంకా చెప్పలేదు. ప్రొడ్యూసర్ గారు చెప్పలేదా? అయిపోలేదండి, ఇక్కడ అయిపోలేదండి. చెప్పండి మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్షిప్ ఏం లేదు, రెస్పెక్టింగ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు, నేను డైరెక్టర్ గారు వాల్యూస్ ఇస్తూ ఉంటాను. అండ్ సార్ కథ చెప్పినట్టు సరే ఇప్పుడు కాదు నేను ఇండియాకి వస్తాను కథ వింటా అన్నారు. వినిన తర్వాత ఓకే నచ్చుతుంది అన్న, అంటే ఎక్కడ కూడా ఎంత బడ్జెట్ అనుకుంటే దాని గురించి ఎక్కువైనా కానీ ఆయన ఓకే అవుట్పుట్ కోసం మాకంటే ఆయన ఎనర్జెటిక్గా ఉంటారు. టైటిల్ కూడా ఫస్ట్ వర్కింగ్ టైటిల్ అనుకున్నాను, ఇది అండ్ నచ్చుతుందా లేదా అని వర్కింగ్ టైటిల్గా పెట్టాను. తర్వాత ఇది కథకి ఈ టైటిల్ యాప్ట్, నువ్వేమి చేంజ్ అవసరం లేదు, పెట్టేద్దాం ఖచ్చితంగా, ఆడియన్స్ ఖచ్చితంగా మంచి సినిమాలను ఆదరిస్తారు, ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు అని ఆయన కాన్ఫిడెంట్గా నిలబడ్డారు. ఓకే, సో మంచి ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు, మామూలు మంచి. సో ఇలా అంటున్నారంటే చాలా సార్కి అందాల్సిన చెక్కులు ముందే వచ్చేసి అన్ని అందేసాయి కాబట్టి తను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎంత ప్రొడ్యూసర్ మంచోడు అంటారు కానీ ఎట్లా మంచోడు అవుతాడు? ఒక చెక్కీలు నాకైతే వీళ్ళందరూ ప్రొడ్యూసర్ చెక్ ఇచ్చిండు, ప్రొడ్యూసర్ చెక్ అంటారు. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ చెప్పాలి కాబట్టి చెప్పిన, ఇది 4 sides టీవీ కాబట్టి ఫ్రాంక్ చెప్తాను, నాకు ప్రొడ్యూసర్ ఒక్క చెక్ కూడా ఇవ్వలేదు. ఇది మాత్రం ఎక్కడ వేసుకుంటారో వేసుకోండి. అందరూ చెప్తారు డైరెక్ట్ క్యాష్ ఇచ్చారు. ఎందుకంటే పాపం నిజంగా ఆయన చెక్కులు ఇచ్చుకొని దాన్ని మార్చుకుని అంత టైం కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. డైరెక్ట్గా సార్ మీది ఇది అని ఏ రోజు ఆ రోజు అమౌంట్ ఇచ్చేసాడు. నిజంగా ఆయన, నేను దేవుడిని మనస్ఫూర్తి కోరుకుంది అంటే ఈ సినిమా బాగుంటే, ఎందుకంటే 24 craftsలో ఇంతమంది ఫుడ్ పెట్టారు ఆయన. నిజంగా చెప్తున్నా, ఆయన బాగుంటే ఒక డైరెక్టర్ ఆయన ఇంకో సినిమా చేసుకుంటాడు, ఒక ఆర్టిస్టులు మేము ఇంతమంది బతికాము. తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఈ చివరికి మా చెప్పులు వేసే దగ్గర నుంచి అందరు 24 crafts, లైట్ మ్యాన్, కెమెరామెన్ అందరు బతుకుతారు. ఒక ఇంట్లో మన బిడ్డ పెళ్లి చేయడానికి, మన ఇంట్లో మన కొడుకు పెళ్లి చేయడానికి, అవునారా ఎంత అవుతుంది, టెంట్ ఎంత అవుతుంది, 5,000 2,000కి ఇస్తారేమో అడుగు, భోజనాలు ప్లేట్ అందేందుకు 60 రూపాయలకి ఇస్తావా అని అడుగు. ఇక్కడ ప్రొడ్యూసర్ నిజంగా చెప్తున్నా, ఈ ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు కష్టపడి పైసా తినక వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఒకటే, ప్రొడ్యూసర్ నిలబడాలంటే మీ అందరు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే ప్రొడ్యూసర్ నిలబడతాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ చాలామంది వస్తారు, చాలా సినిమాలు జరుగుతాయి. చాలా సినిమాలు జరిగితే మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మాకు పని దొరుకుతుంది. దయచేసి మీ అందరూ కూడా ఇక ఫోన్లో 2 ముక్కలు ఎవడో పంపించిండు కానీ 2 ముక్కలు మంచి లేదు అని చెప్పేసి ఇవన్నీ దయచేసి చూడకండి. ఎందుకంటే మనం థియేటర్కి వెళ్తే ఇందులో ఏంటంటే, అంటే ఉదాహరణకు ఇంతవరకు ఏ ఛానల్ చెప్పలేదు, థ్రిల్లర్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, అవన్నీ కూడా అజయ్ పట్నాయక్ గారు RR అదరు కొట్టేసిండు. అవన్నీ ఫోన్లో ఏడు కనబడతాయి, వస్తుందా నీకు RR? అది థియేటర్లోకి వెళ్ళి నువ్వు కూర్చుంటే ఎట్లుంటుంది అంటే, చెమ్ము పట్టుకొని అర్జెంట్కి వెళ్ళి కూర్చుంటే ఎంత టెన్షన్ ఉంటుందో ఇక్కడ థియేటర్లో మీరు కూర్చుంటే కూడా అంత టెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ బహిర్భూమి అనే మూవీకి మేము థ్రిల్లర్ అనుకోవాలా, లేకపోతే లవ్ స్టోరీ అనుకోవాలా, ఏది పెట్టుకోవాలి మేము, ఏ జానర్ కిందకి వస్తుంది అనుకోవాలి? నేను చెప్పేదంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారంటే కామెడీ ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు మీరు అమ్మాయిలు ఉన్నారు, మేము మాట్లాడకూడదు, కానీ స్లోగా చెంపు పట్టుకొని మాట్లాడకుండా పోతే ఒకలాగా ఉంటుంది, అర్జెంట్గా పోతే ఒకలాగా ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇంకా చూద్దాంలే అంటే అందరూ స్టోరీ చెప్పేస్తారు. అందుకని ముందే వెళ్ళి ఫస్ట్ డే చూస్తే ఆ థ్రిల్లింగ్ వేరు ఉంటుంది. నిజంగా చెప్తాను కదా, సూపర్. ఏ సినిమా అయినా ఫోన్లో చూసే కన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. థియేటర్ అందరూ అరే వాడు పంపించిండ్రా, లింక్ పంపించిండు, వీళ్ళు లింకులు పంపిస్తే ఈ లింక్ లానే ఉంటుంది వ్యాపారం. అందుకనే థియేటర్కి వెళ్ళండి, చూడండి, సినిమా సూపర్గా ఉంటుంది. సార్ మరి ఈ మూవీ పార్ట్ 1 పార్ట్ 2 అలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అంటే ఆయన ఏమంటారు తెలియదు కానీ చేయొచ్చు కూడా, నిజంగా చెప్తున్నా. అయితే చాలా సస్పెన్స్తోనే ఎండ్ ఇచ్చారా? అది మీరు చెప్పాలి సినిమా చూసి. ఎందుకంటే నిజంగా సినిమా ఎండ్ అయితే
అదిరిపోద్ది అంతే, మామూలు ఉండదు. సో చాలా రోజుల తర్వాత ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో మూవీ వచ్చింది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు జనాలకి ఇది చాలా రీచ్ అవుతుందని? రంగస్థలం అది కూడా రూరల్ బ్యాక్డ్రాపే, సో మీ కంటెంట్ కూడా అలానే ఉంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంది? ఖచ్చితంగా మూవీ హిట్ అవుద్దని నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఎందుకంటే ఆడియన్స్ ఏ మంచి మూవీ ఏది వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తారు, ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాం. అందుకే యాక్చువల్గా ఇందులో నా డెబ్యూ మూవీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కథ రాసుకున్నాను. అన్ని జోనాలు ఉండేటట్టు లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఎన్ని డేస్ షూట్ చేశారు సార్? ఎంత టైం పట్టింది మీ షూటింగ్కి? బాగానే పట్టింది. బాగా పట్టిందంటే ఒక 41 days అట్లా. అలాగే 21 daysలో సినిమా చేయటం అంటే డే అండ్ నైట్. 21 days అది కూడా అంటే యాక్చువల్గా మామూలుగా 6 to 6 అయితే 40 days 41 days అయ్యేది. మేము నైట్ డబుల్ కాల్ షీట్స్ 41 days అయిపోయిందా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతున్నాను. 21 days అంటే ఇంకా షాక్ అవుతామని మళ్ళీ కంపల్సరీ నేను చెప్తాను కదా, కంపల్సరీ మేమందరం హిట్ కొడతాం. ఎట్లా చెప్తాను చెప్పు, తెచ్చి ఆల్రెడీ హిట్ కంపల్సరీ హిట్ కొడతాం. సరే వచ్చే ముందు ఇట్లా రాసుకుని వస్తారు సరే ఇక్కడ. అరే ఇన్ని జబర్దస్త్ చేసిన ఇది అంటే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మాకు రాసుకుంటే రాదు, ఇది అట్లా అట్లా వస్తూనే ఉంటుంది. యాక్చువల్గా టెక్నీషియన్స్ మూవీ చూసినప్పుడే మాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు వస్తాయంటే, మూవీ ఎట్లాగైతే ప్రీ ప్రొడక్షన్ అయిపోతుందో పోస్ట్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు టెక్నీషియన్స్ చూస్తారు వాళ్ళు మూవీని, చూసినప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది మూవీ ఎలా ఉందని. కానీ ఎక్కడ ఏ టెక్నీషియన్ చూసినా కానీ ఎవరు చూసినా కానీ మూవీ చాలా పాజిటివ్గా చాలా బాగా వచ్చింది, సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిపోయిందంట. అదే మా కాన్ఫిడెంట్. ఇంకోటి అదృష్టం ఏంటంటే మేము కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా పనులన్నీ ఆఫ్ చేసుకుని వచ్చి మేము ఏదో సినిమా చూసి ఏదో నాటకం వేస్తాం, స్టేజ్ షో లాగా. నేను కామెడీ ఏం చేస్తున్నా పక్కన అరుపులు జనాలు ఎట్లా వచ్చేవాళ్ళంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మాకు అప్పుడు అనిపించింది అపర్ణీయ వాళ్ళు మనం నవ్వమని చెప్పాం కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మాకు ఎంత సంతోషం అనిపించేది అంటే ఫుల్. షూటింగ్ టైంలో అంత రెస్పాన్స్ ఉంది అంటే అవుట్పుట్ వచ్చాక ఊర్లో చేస్తాం సీన్స్ అయితే హ్యాండిల్ చేయలేకపోయాం క్రౌడ్ కూడా అస్సలు. మేము షూటింగ్ చేస్తుంటాం కదా, షూటింగ్ చేస్తుంటే ఈ 6-7 పనులు చేసుకునే వాళ్ళు 8-9 ఇక పూర్వం సంకన ఎత్తుకొని ఎట్టు పట్టుకొని ఇక మస్తు అసలు ఇక సినిమా షూటింగ్ చూస్తాను కదా, నాటకం వేస్తుంటే పూర్వకాలంలో ఎట్లా వచ్చేటోళ్ళు అట్లా వచ్చేటోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు నిజంగా. బా నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్ అక్కడ. తర్వాత ఇందులో అంతా టెక్నీషియన్స్ అందరు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా రెగ్యులర్ చెప్తారు కదా ఇది తీస్తే బాగుండేది, ఇది బాగాలేదు, ఇది అంటారు కదా. దానికి ఇట్లాంటి ఏం లేకుండా సెన్సార్ కట్లు కూడా ఏమి లేవు, 1-2 తాతులు తప్ప సెన్సార్ కట్టు కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది కదా, ఆ 2 తప్ప అది వేస్తే ఇవి వస్తుంది కానీ చేయలేదు అంతే. సార్ మరి మీ హీరోయిన్ గారితో అసలు 2 హీరోయిన్స్ ఉన్నట్టున్నారు కదా, అదే సినిమాకి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేశారో వీళ్ళు అని చెప్పేసి వేరే ఉంటాయి అట్లా అన్ని చెప్పకూడదు కెమెరా. సో హీరోయిన్ కి సంబంధించిన మీకు కాంబినేషన్ సీన్స్ ఎలా? అయ్యో మొత్తం మామూలు ఉండదు. హీరోయిన్ క్యారెక్టర్ ఏమో రెబలు, మాదేమో అంటే ఈ క్యారెక్టర్ రివీల్ చేయడం కాదు కానీ మా హీరో కామెడీ చేస్తారు, మేము కామెడీ చేస్తాం. అంటే ఇందులో హీరో మ్యాన్ వచ్చేసేసి నత్తి ఉంటుంది, ఆ హీరోయిన్ ఇట్లా సైకిల్ మీద వస్తుంటే అరే చెప్పరా అంటాం. ఇక రెడీ అవుతారు మొత్తం పల్లెటూరు కదా, ఇట్లా టవల్ ఇట్లా పట్టుకొని ఆమె సైకిల్ మీద వస్తుంటుంది కదా, రెడీ చెప్పరా నేను అంట అనగానే పక్కన నీకు హాయ్ 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 అనే లోపల హీరోయిన్ వెళ్ళిపోయిందిరా నీ అబ్బా అంట. అట్లా ప్రతిదీ సీన్ కూడా ఒక్కోసారి ఇక ఇట్లే ప్రతిసారి ఇట్లా చెప్దాని లోపల ఆమె వెళ్ళిపోతూనే ఉంటుంది. వద్దులే ఎంత ఇదా అంటే నిజంగా హీరో మేనరిజంతోనే సగం కామెడీ క్రియేట్ అవుతుంది. వేసాడు. ఓకే సూపర్. అయితే హీరోయిన్ కాంబినేషన్ లో మీకు చాలా కంటెంట్ ఉంది. ఓకే సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా మనం? అయ్యో ఆటలు అంటే ఇక్కడనే కూర్చొని బయటికి పోయి ఆటలాడినవా అన్నది మా ఆవిడ ఆటలాడొద్దు వచ్చే ముందే చెప్పేసి వచ్చారా? చెప్పాను. ఫోన్ చేసి అడిగానా నేను ఒక ర్యాపిడ్ అంటుంది శ్రీజ, ర్యాపిడో ఓలా కాదు సార్, ర్యాపిడ్ ఫైర్ ఆడదాం అంటున్నాను. ర్యాపిడో మీ సైడ్ నుంచి మేము మంచి మూవీ హీరోస్ అట్లా ఇమిటేషన్ కోరుకుంటున్నాము. సరే నేను ఒక వాయిస్ మా 4 సైడ్స్ ప్రేక్షకుల కోరిక మేరకు ఇప్పుడు ఫనీ గారు ఇమిటేట్ చేయబోతున్నారు చిరంజీవి గారిని. కాదు నేను ఒక వాయిస్ చెప్తా, ఎవరి వాయిస్ చెప్పాలి. అట్లయితే కొంచెం ఒక వాయిస్ చెప్తా, ఇప్పుడు ఫేమస్ ఉన్న వాయిస్ ఎవరో చెప్పాలి. నాది చేయరు కదా. ఓకే నన్ను ఫ్యామిలీలోకి లాక్కండిరా, ఎందుకు నన్ను అల్లరి చేస్తారు, ఎవరిది వాయిస్?
చెప్పలేదు. చెప్తున్నా బిగ్ బాస్ ఆ. ఆయన తెలిసిందా? బిగ్ బాస్ ఫేమ్ ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ లో నా కంటెస్టెంట్. నా పేరు నీకు తెలియదా? ఎందుకు చేస్తున్నాలా? నన్ను లాక్కండి, బాధ్యతలు బంధుత్వాలకు నన్ను లాక్కండి. సో ఇంకొకటి మేము గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరే చూడండి. అదేవిధంగా ఈరోజు మీరందరూ బహిర్భూమి సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాను. ఓకే సో నాగార్జున అదో ఈరోజు మీ అందరం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మనం బహిర్ భూమి అంటేనే మనం బహిర్కి జమ్ము బతుకొని పోతాన్ని బహిర్ భూమి అంటారు. అందరూ బహిర్ భూమి అనలోనే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉరుకుతూ ఉంటారు. అక్కడికి ఎలా వెళ్ళారు, ఇక్కడ కూడా మీ అందరూ చెంబులతో వద్దు, టిక్కెట్తో రండి. టిక్కెట్ పట్టుకొని థియేటర్కి రండి, బహిర్ భూమికి రండి. మీరందరూ బహిర్ భూమి సినిమా చూడండి, ఇత్తు తెయ్యండి. ఓకే లాస్ట్ మనం ఏం చేయాలంటే సార్ గారి తాగబోతు క్యారెక్టర్ ఖచ్చితంగా రావాల్సిందే కదా. అవునా కదా, ఈరోజు ఈ బహిర్భూమి ప్రమోషన్ చేయాలి, మీరు తాగబోతు క్యారెక్టర్ లో చేయాలి. ఇదంతా కాదు, నేను చెప్తానా. నా కొడుకు అసలు అందరూ అడుగుతుంటారు, అరే నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటారు. నా కోసం నేను తాగుతలేను, నా కొడుకు అడిగినాడు తాగుతున్నా. నా కొడుకు ఏమడిగింది తెలుసా, దీపావళి వస్తున్న డాడీ నాకు బాటిల్ కావాలన్నాడు. అరే ఎక్కడ ఎతికిన బాటిల్ కనపడలే. అందుకని ఒక కోటర్ కొన్నా, తాగినా, నేనేమో మందు తీసుకున్నా, వాడికి బాటిల్ ఇచ్చిన. ఎట్లా అంతే, నా కొడుకు కోసం చేసిన అంతే, నేనేం తప్పు చేయలే కదా. వాడికేమో బాటిల్ ఇచ్చిన, తాగిన. అయ్యి అన్ని ముచ్చట కానీ మీ అందరూ చెప్పేది ఒకటి, హలో ఆగండి, ఇంకా అయిపోలే, ఎందుకు అప్పుడే బండి మారుతా జరా అని చెప్పేది అని. బహిర్భూమి సినిమా మంచి చేసిండు నిజంగా, డైరెక్షన్ మంచి అదిరిపోద్ది, మ్యూజిక్ కొడతాడు కదా అది చెప్పాడు నాకు. ఆయన కూడా మంచిగా కొట్టిండు. ఒక్కోసారి తాగింది మొత్తం దిగుతుంది, అంత దుంబనగా అనిపించిండు. నోయల్ ర్యాప్ అదరగొట్టిండు. ఆ సినిమా అంత టోటల్ సినిమా మొత్తం అదిరిపోయింది. మీరందరూ కూడా కావాలంటే కోటర్ వేసి సినిమాకి వెళ్ళండి. ఎట్లా ఎంజాయ్ ఉంటుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు. ఏం శ్రీ చదువుతాను సిగ్గు అయిపోయి కోటర్ కాదు, నేను ఆపేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. మీ మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టాలని చెప్పేసి చెప్పినా, ఇందాక హిట్ తెచ్చినా కొడతా. ఇప్పుడు అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది. చెప్పండి సార్, మీరు కూడా మీరే మెయిన్ ఏంటంటే అక్టోబర్ 4వ తారీఖున థియేటర్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి. అంటే ఈ మధ్యకాలంలో పొలిమేర ఎంత బాగుంది, కంటెంట్ చిన్న, అంటే అందరూ పెద్ద ఆర్టిస్ట్ లేకుండా ఎట్లా హిట్ అయిందో, నా కాన్ఫిడెంట్ అయితే నాకు పొలిమేర ఎట్లా హిట్ అయిందో అలాంటి మంచి కంటెంట్ తోటి వస్తున్న సినిమా ఇది మాది. చాలా చాలా బాగుంది, చాలా కంటెంట్ ఉన్న సబ్జెక్టు, చాలా మీ అందరు హిట్ చేస్తారనుకుంటున్నా. దయచేసి మీ అందరు చెప్పేది ఏంటంటే మీరు చూస్తూ నలుగురు చెప్పండి, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఎలామని చెప్పండి. బాగుంటే చెప్పండి, బాగాలేకపోతే చెప్పండి అంటారు కదా. బాగున్నా బాగాలేకపోయినా మీకు ఎట్లుందా అని చెప్పండి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా, సినిమా బాగా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళండి, చూడండి. ఎందుకంటే మెయిన్ కోరుకునేది అంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. మళ్ళీ చెప్పినా 100 సార్లు చెప్పినా ప్రొడ్యూసర్స్ నిలబడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మనందరం ఇంత ముచ్చట్లు పెట్టుకున్నా ఎవరైనా చూస్తారు. లేకపోతే ఎవ్వడు నన్ను పట్టించుకోడు, ఏమైనా పట్టించుకోడు. సినిమా బాగుండాలి, కళమ్మ తల్లి బాగుండాలంటే సినిమా బాగుండాలి, సినిమా బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి. దయచేసి మీ అందరు థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి ప్లీజ్. సర్వేజన సుఖిన బాగుంది. ఎందుకడ వేసేసారుగా. సో గుర్తుంది కదా బహిర్భూమి, ఆ టైటిల్ గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పండి ఎప్పుడు రిలీజ్ డేట్? రిలీజ్ డేట్ 4వ తారీఖు. ఇది పీకినప్పుడే రిలీజ్ 4వ తారీఖున వస్తుంది. ప్లీజ్ వెళ్ళి థియేటర్లో 4వ తారీఖు చూడండి. అంటే 4వ తారీఖు కదా, 5 చూడొచ్చు, 6 చూడొచ్చు, 7 చూడొచ్చు. 4th నుంచి థియేటర్స్ ముందర లైన్ కట్టాలి బహిర్భూమి మూవీ చూడడానికి. టికెట్ తీసుకున్నా కూడా బుక్ చేసుకుని పోవచ్చు, లైన్ కట్టాలి. లైన్ కట్టాలి కదా అక్కర్లే, నేను బుక్ చేసుకోమంటారా? ఖచ్చితంగా పక్కన వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన రివ్యూస్ అని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. మూవీ నేమ్ బహిర్భూమి. థ్యాంక్ యూ సో మచ్.